హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే మీ యొక్క ఆటో లేదా కారు రూఫ్ ఇంటీరియర్. ఆటోలో అయితే మనం టాప్ లైట్ అంటాము, కార్లో అయితే ఇంటీరియర్ రూఫ్ టాప్ లైట్ అంటాము. సో ఇక్కడ వాళ్ళైతే హాలోజన్ బల్బు ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకుంటుంది. సో ఇది వచ్చేసి ముందుగా వాళ్ళు ఇచ్చింది కూడా 12 వోల్ట్స్ 6 వాటేజే ఉంటుంది. కానీ దీనివల్ల మనకి యాంబియన్స్ అంటే కాంతి కానీ పవర్ కన్జంప్షన్ కానీ అలాగే హీట్ కూడా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ హాలోజన్ బల్బుని తీసేసి ఎల్ఈడి లైట్ని ఫిక్స్ చేసుకోవడాన్ని మీకైతే చూపించబోతున్నాను. సో ఇక్కడ ఈ హాలోజన్ బల్బు ప్లేస్లో మనం ఈ యొక్క ఎల్ఈడి లైట్, దీని యొక్క కెపాసిటీ కూడా 12 వోల్ట్స్ 6 వాటేజే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని రీప్లేస్మెంట్గా హాలోజన్కి రీప్లేస్మెంట్గా అయితే చూపిస్తున్నాను. కానీ మీరు ఇక్కడ సీటింగ్ ఎక్కడైతే ఇక్కడ చూపించినటువంటి పిన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్ చేసుకొని సీట్ చేసుకుంటే మీకు ఈ యాంబియన్స్ కానీ పవర్ కన్జంప్షన్ కానీ చాలా ఎక్కువగా బాగా వస్తుంది. ఇక్కడ ఇది హాలోజను, నేను ఫిక్స్ చేసుకునేది వచ్చేసి ఎల్ఈడి లైట్. సో ఇందాకటికి ఇప్పటికీ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఎల్ఈడి లైట్ని అయితే నేను ప్లేస్ చేస్తున్నాను. హాలోజన్ బల్బుకి ఎల్ఈడి బల్బుకి డిఫరెన్స్ మీరే అయితే చూడగలరు. క్యాబిన్ అంతా కూడా చాలా చక్కగా మీకు కనపడడం జరుగుతుంది. సో దీని యొక్క ధర 100 రూపాయలు లేదా 110 రూపాయలు అలానే ఉంటుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్ని సైట్స్లో కూడా కార్ ఇంటీరియర్ రూఫ్ ఎల్ఈడి లైట్స్ అనే మీరు సెట్ చేస్తే దాంట్లోనే ఉంటుంది. సో ఇదైతే చాలా చక్కగా మీకు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆటో రిక్షా డ్రైవ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.